అంతే సార్. అమ్మ ఇనువే వస్తుంది చాలే. ఇది చెప్తా కదా అట్లా ఇది చెప్తా. ఓకే, ఫోన్లో అలాగే కనబడుతుందా? నల్లగా కనపడుతుందా? చూడు కావాలి. అటే ఎర్రగా వస్తుంది. అవి వేసినప్పుడు చెప్పవా? అసలు బాగా సరిపోతే కారం కలిపి చేసుకుంటావా? ఎలా చేశారు కంటే కాకరకాయ ఫ్రై అనేది ఎట్లా చేసుకున్నది. ఈ కాకరకాయ కూర అనేది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా అమ్మమ్మ కాడండి. మా అమ్మమ్మ కాయలు ఏపీ బెల్లే ఉండిద్ది. వెరైటీ ఈ కాకరకాయ కాయగా ఏపీ వెరైటీలో చాలా రకాలు ఉన్నాయండి. మనం చిన్నులపాయలు జీలకర్ర కారం అన్నీ మిక్స్ చేసి వేసుకోవచ్చు. లేదా ఉట్టి కారం అయినా మసాలా కారం ఉండేది కదా, మన కూరలో కారం వేసుకోవచ్చు అండి. నేనైతే అన్నీ మిక్సీ బట్టి వేసేసాను. అసలు కూర ఉండిద్దండి. కాయ నంచుకొని తింటుంటే భలే సూపర్గా ఉండిద్ది. నాకు ఎందుకో కాకరకాయలు తీసుకోగానే మా అమ్మమ్మ గుర్తొచ్చింది. నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. మా అమ్మమ్మ కాయ వేపేది కదా, అలా వేపుకొని తిందాం అనిపించింది నాకైతే. ఇంకా అలా అయితే వేపేసుకున్నాను. ఇక వేడిది అన్నం అయితే చల్లగా ఉందండి. కూర ఏకంగా తినాలనిపించింది. అప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు తెలుసా మీకు? 4 అయింది. అంటే నేను అన్నం కాకర కూర తిందామని ఆగాను. ఇక ఒక్క ముద్ద పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉందంటే నిజంగా అండి. అలాంటి టేస్ట్లు ఎందుకు మర్చిపోతున్నామా అనిపిస్తుంది. కూర అయితే భలే సూపర్గా వచ్చేసింది. మీ అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు నాకు చెప్పండి. మా అమ్మమ్మ అయితే ఇలా చేసేది. ఈ కాకరకాయ డిఫరెంట్ చాలా రకాలు ఉన్నాయి. నాకు వీలైతే అవి కూడా చేసి చూపిస్తూ ఉంటాను నేను. అదే అండి, మీకు ఈ కూర నచ్చిందనుకుంటున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడియోలు అయితే లేట్ అవుతుందని పెడతాము డైలీ.